పార్టీ బలంగా ఉందని భావిస్తున్న ఖమ్మం, నల్లగొండ జిల్లాలలో 4 స్థానాలు ఉన్నాయి. కానీ భువనగిరినే పార్టీ ఎందుకు ఎంచుకుంది? ఆ పార్టీ తరఫున మీరే ఎందుకు అభ్యర్థి అయ్యారు? ఈ భువనగిరి పార్లమెంటు స్థానానికి పోటీ చేయడం వల్ల హైదరాబాద్ రాజధానికి రాష్ట్ర రాజధాని. సో ప్రత్యేకంగా ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన జహంగీర్ గారిని అభ్యర్థిగా ఎంపిక చేయడంలో సిపిఎంకి ఏమన్నా వ్యూహం ఉందా? ఆనాడు ప్రజలే చందాలు వేసుకుని నన్ను గెలిపించారు. నాకు ఇప్పటికీ విశ్వాసం ఉంది. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో మీరు ఎట్లా నెగ్గుకు రాగలుగుతారు, ఎట్లా ఓట్లను తెచ్చుకోగలుగుతారు అన్న విశ్వాసం మీకుంది? అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలు ఒక మార్పు కోరుకున్నారు. ఓకే, 10 ఏళ్ళ బీఆర్ఎస్ని గద్దెదించాలని చెప్పారు. బీఆర్ఎస్ యొక్క అభివృద్ధిని చూడలే. సో మీరెంత ఖర్చు పెట్టగలుగుతారు? కనీస ప్రచార ఖర్చులు అయితే అయితేగా. మీ ఆర్థిక వనరుల పరిస్థితి ఏంది? బీదపాటి అంటున్నారు. ఈనాడు నా నామినేషన్ ఫీజు 25,000ని నా గ్రామస్తులు చందాలు వసూలు చేసి నాకు ఈ ఎన్నికల్లో గెలుస్తామన్న విశ్వాసం మీకుందా? ఆ విశ్వాసానికి ప్రాతిపదిక ఏముంది? కానీ మేము ప్రజల కోసం పనిచేస్తాం. ఉద్యమాలే ఊపిరిగా పనిచేస్తాం. నన్ను గెలిపిస్తే నేను ప్రజల్ని నమస్తే, నేను క్రాంతి. తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో సిపిఎం పోటీ చేస్తున్న ఏకైక స్థానం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని భువనగిరి. ఆ భువనగిరి స్థానం నుంచి సిపిఎం అభ్యర్థిగా బరిలోకి దిగుతుంది ఆ జిల్లా కార్యదర్శిగా ఉన్న జహంగీర్ గారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి చాలా చోట్ల, దాదాపుగా అన్ని చోట్ల డిపాజిట్లు కోల్పోయిన సిపిఎం పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయాలనే నిర్ణయానికి ఎందుకు వచ్చింది? ముఖ్యంగా భువనగిరి స్థానాన్నే ఎందుకు ఎంపిక చేసుకొని అక్కడ పోటీ చేస్తుంది? అసలు ఆ పార్టీ వ్యూహం ఏంది? ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న సిపిఎం ఆ స్థానంలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ని ఎలా ఎదుర్కొంటుంది? సో ఈ విషయాలన్నీ, అదేవిధంగా ఆ పార్టీ ఏ ఎజెండాతోటి ప్రజల్లోకి వెళ్తుంది, ప్రజలకు ఏమి హామీ ఇవ్వబోతుంది, ఈ విషయాలన్నీ సిపిఎం భువనగిరి అభ్యర్థి జహంగీర్ గారిని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్కారం అండి. ముందుగా సిపిఎం అభ్యర్థిగా మీరు బరిలోకి దిగుతున్నందుకు అభినందనలు. సో ఏంది అంటే 17 నియోజకవర్గాలు ఉన్నాయి. సో రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు తీసేసిన పార్టీ బలంగా ఉందని భావిస్తున్న ఖమ్మం, నల్లగొండ జిల్లాలలో 4 స్థానాలు ఉన్నాయి. కానీ భువనగిరినే పార్టీ ఎందుకు ఎంచుకుంది? ఆ పార్టీ తరఫున మీరే ఎందుకు అభ్యర్థి అయ్యారు? వాస్తవంగా భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం చాలా హిస్టారికల్ నియోజకవర్గం. అది హైదరాబాద్కు చాలా చేరువలో ఉన్నటువంటి నియోజకవర్గం. ఈ భువనగిరి పార్లమెంటు స్థానానికి పోటీ చేయడం వల్ల హైదరాబాద్ రాజధానికి రాష్ట్ర రాజధానిపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. గతంలో ఈ ప్రాంతంలో మహామహులందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం మేజర్ పార్ట్ ఈ భువనగిరి పార్లమెంటు పరిధిలో ఉన్నది. రెండో విషయం ఏంటంటే, మీరు చూడండి, తుంగతుర్తి ప్రాంతం భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు, మల్లు స్వరాజ్యం గారు, జనగాం ప్రాంతం ఏసిరెడ్డి నరసింహారెడ్డి గారు, మాకు నకరెక్కల ప్రాంతం నరా రాఘరెడ్డి గారు, నోముల నరసింహయ్య గారు, ఇబ్రాహీంపట్నం కొండిగారు రాములు గారు, మస్కు నరసింహులు గారు, మునుగోడు ప్రాంతం సిపిఐ దాదాపు 6 సార్లు అప్రఖ్యాతంగా చేసినటువంటి ప్రాంతం. అంటే కమ్యూనిస్టుల ఉనికి ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీని కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సో ఎర్రజెండాకు పరిచయం అవసరం లేదు. ఏ ఊర్లో చూసినా, ఏ జనాన్ని అడిగినా కమ్యూనిస్టుల యొక్క ఇప్పటికీ ఆనవాళ్ళు, కమ్యూనిస్టుల యొక్క పోరాట ఫలితాలు ఆ గ్రామాలు ఉన్నాయి. అందుకే ఇది హిస్టారికల్ కాన్స్టిట్యున్సీ కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో పార్టీ చాలా చర్చించింది, ఎక్కడ చేద్దాం ఏంటని చర్చించినప్పుడు ఇది అనువైనటువంటి పరిస్థితి. ఇప్పుడున్నటువంటి స్థితిలో భువనగిరి ఎంచుకోవడం అనేది బాగుంటుందని పార్టీ భావించింది. అందుకే భువనగిరిని ఎంచుకున్నారు. ఎందుకంటే మనకు స్వతంత్ర భారతదేశానికి జరిగిన తొలి ఎన్నికల్లో రావి నారాయణ రెడ్డి అత్యధిక మెజార్టీ సాధించిన స్థానం కూడా అది. మహానుభావులు వాళ్ళంతా, సమరయోధులు. కానీ ఆ తర్వాత వారసత్వం పోయింది. తర్వాత మనకి ఎమ్మెల్యే పదవులు లేకుండా పోయినాయి, ఎమ్మెల్యేలు గెలవకుండా అయ్యారు కదన్న.
సో ఓకే, గతం ఉంది, గత చరిత్ర ఘనంగానే ఉంది, ప్రస్తుతం ఏంది పరిస్థితి అని. అయితే గతంలో చాలా గొప్పగా ఉన్నది కమ్యూనిస్టులు, ఇప్పుడు ఎందుకు బలహీనపడ్డారు? దీనికి ఒక కారణం కాకుండా అనేక చారిత్రక కారణాలు ఉన్నాయి, రాజకీయ కారణాలు ఉన్నాయి, ఆర్థిక కారణాలు ఉన్నాయి, సామాజిక కారణాలు ఉన్నాయి. మా ఎనాలిసిస్లో మేము కమ్యూనిస్టులుగా మేము చూసినప్పుడు ప్రజలందరూ 20 ఏళ్ళు 30 ఏళ్ల క్రితం కమ్యూనిస్ట్ పార్టీని ఆదరించినటువంటి ప్రజలు ఇప్పుడు ఎందుకు పార్టీని ఆదరించట్లేదు? కారణం ఏంటి? దీనికి మొదటి కారణం ఏంటంటే ప్రజలందరూ కూడా సామాన్యులు, రైతాంగం, చిన్న సన్నకారు రైతులందరూ కూడా కమ్యూనిస్టులు వెనుకోవాలి ఉన్నారు. వీళ్ళందరినీ ఏ రకంగా మన వైపు లాక్కోవాలని ప్రయత్నం చేసినప్పుడు దెబ్బతీయడం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు వచ్చినాయి, ఆర్థిక సమస్యలు వచ్చినాయి, కుల సమస్యలు వచ్చినాయి. ఆ రకంగా మ్యాక్సిమం మా వెనకాల ఉన్న ప్రజలందరూ కూడా పేదవాళ్ళు, నిరుపేదలు, కష్టజీవులు. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీని బలహీనపరచాలన్నప్పుడు ఆశలు, ప్రలోభాలు, అధికారం యొక్క ప్రభావం ఇవన్నీ కూడా సహజంగా దాడి చేసినాయి, ఆ రకంగా డిస్టర్బ్ చేసినాయి. కానీ అయినా మా పోరాటాల ఉనికి తగ్గలేదు. ఇప్పటికీ ప్రజల ఆదరణ ఉన్నది. ఎందుకు వెళ్ళారు అని అంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అనేటువంటి పరిస్థితి వాస్తవం. ప్రజలకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. కానీ కమ్యూనిస్టులు ఉద్యమాలు చేయగలుగుతారు, పోరాట మార్గాన్ని ఎంచుకోగలుగుతారు, ప్రజల్ని కూడా నడిపించినటువంటి వాళ్ళం. కానీ వాళ్ళ ఆర్థిక అవసరాల విషయంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇవి వాళ్ళ యొక్క బలహీనతని ఈ పెట్టుబడిదారీ పక్షాలు దాన్ని ఆసరా చేసుకునే పరిస్థితి ఉన్నది. ఇది అన్న. ఇంకొకటి, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అంటే వేగంగా దూసుకొస్తున్నట్టు కనిపిస్తున్న పార్టీ బీజేపీ. ముఖ్యంగా బీజేపీ అభ్యర్థులందరూ కూడా నిజంగా ఆ పార్టీ మొత్తంగా మోడీ చరిష్మా మీద గెలవాలన్న ప్రయత్నాలలో ప్రచారం చేసుకుంటుంది. సో భువనగిరి స్థానంలో కూడా అదే తరహా ప్రయత్నం ఆ పార్టీ చేస్తుంది. సో ప్రత్యేకంగా ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన జహంగీర్ గారిని అభ్యర్థిగా ఎంపిక చేయడంలో సిపిఎంకి ఏమన్నా వ్యూహం ఉందా? మైనార్టీగా అనేటువంటిది మాత్రం ఆలోచన లేదు. కారణం ఏంటంటే జహాంగీర్ వెనకాల కూడా 35 ఏళ్ల శ్రమ ఉంది, రాజకీయ శ్రమ ఉంది. నేను వచ్చింది కూడా రాజకీయ కుటుంబం నుంచి. మా నాయనగారు పార్టీ నాయకుడు. 1970-71 ప్రాంతంలో మా నాయనగారు ఇప్పుడున్నటువంటి బొంతల చంద్రారెడ్డి గారు ఆనాడు తీవ్రమైనటువంటి కరువు వచ్చినటువంటి పరిస్థితుల్లో పార్టీ ఇచ్చిన ఆదేశాన్ని అనుసరించి జొన్నల లారీలను అడ్డగించి పేదలందరికీ పంచి ఆకలి తీర్చినటువంటి మహానుభావులు. కరువు దాడులు చేశారు. ఆ రకమైనటువంటి రాజకీయ నేపథ్యం నుంచి వచ్చినట్టు వాళ్ళం. నేను కూడా 1995లో సర్పంచ్ అయినప్పుడు కూడా నాకే పార్టీ నుంచి నాకే కులం అడ్డు రాలేదు, ఏ మతం అడ్డు రాలేదు. ప్రజలందరూ ఆశీర్వదించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మేము ముగ్గురమే టాప్ మెజార్టీతో గెలిచి, అందులో నేను ఒక్కరిని. కాబట్టి ఆనాడు ప్రజలే చందాలు వేసుకుని నన్ను గెలిపించారు. నాకు ఇప్పటికీ విశ్వాసం ఉంది. నేను ఒక లౌకికవాదిని. నేను కులాలు, మతాలు, ఆచారాలు, సాంప్రదాయాలు కేవలం నా ఇంటికి మాత్రమే పరిమితం. ఒక అడుగు జనంలో వచ్చామనుకోండి, అన్ని మర్చిపోయి ప్రజల్లో కలిసి ఉండడం అనేటువంటిది కమ్యూనిస్టుల యొక్క గొప్ప ఆలోచన. అది అందుకే మేము కూడా చెప్తున్నాం, ఇక్కడ ఏ కులాన్ని చూడకండి, మతాన్ని చూడకండి, పోరాట తత్వాన్ని చూడండి, అభ్యర్థులు ఉన్నటువంటి నిజాయితీని చూడండి, భవిష్యత్తు ఎలా వీళ్ళు చేయగలుగుతారో ఆలోచన చేయండి. అందుకే నాకు సంబంధించి పార్టీ ఎంపిక చేయడం అనేటువంటిది ఈ కోణం లేదు. కేవలము ఉద్యమంలో ఇన్నేళ్ళు 35 సంవత్సరాలుగా చాలా సిన్సియర్గా పనిచేస్తున్నాను. పార్టీ నిబంధనల ప్రకారంగా పనిచేస్తున్నాను. ప్రజల్లో మమేకై పనిచేస్తున్నాను. అరమరిక లేకుంటున్నాను. కాబట్టి పార్టీ నన్ను గుర్తించిందని చెప్పి నేను భావిస్తున్నాను. సో ఇక్కడ బీజేపీని ఎదుర్కొంటేందుకు ఒక మైనారిటీ తురుపు ముక్కను సిపిఎం ప్రయోగించింది అనుకోవడానికి వీల్లేదంటారు. సమస్య లేదు. అది రాజకీయ పోరాటం తప్ప ఏనాడైనా కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఒక సామాజిక అంశాన్ని ముందుకు తెచ్చినటువంటి పరిస్థితి లేదు. రాజకీయంగా ఎదుర్కోవడమే. వాళ్ళ యొక్క బలహీనతల్ని, వాళ్ళ యొక్క తప్పుడు పద్ధతుల్ని ఎండగట్టడం, వీళ్ళు ఎంత ప్రమాదమో ప్రజలకు చెప్పడం, ఆ కోణం నుంచి పనిచేసి ప్రజల్ని ఎడ్యుకేట్ చేసేటువంటి పార్టీ. కాబట్టి ఫలానా సామాజిక అంశాన్ని దీన్ని ఉపయోగించుకొని రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచన కమ్యూనిస్ట్ పార్టీకి ఏనాడు లేదు, ఉండబోదు కూడా. అయితే అన్న, ఇప్పుడు మనకు భువనగిరి లోక్సభ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. 5 మన జిల్లా అయితే, జనగాం ఒకటి, ఇబ్రహీంపట్నం ఒకటి.
సో దాదాపుగా అన్ని చోట్ల గతంలో సిపిఎం లేదా సిపిఐ ఉభయ కమ్యూనిస్టులు అనుకుందాం, వీళ్ళ ప్రాతినిధ్యం ఉండింది. కానీ మనకు 2023 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఒక 5 నియోజకవర్గాల్లో పోటీ చేసింది. అన్ని చోట్ల కలిపితే కూడా మనకు 15,000 దానికా కూడా ఓట్లు రాలే. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో మీరు ఎట్లా నెగ్గుకు రాగలుగుతారు, ఎట్లా ఓట్లను తెచ్చుకోగలుగుతారు అన్న విశ్వాసం మీకుంది? ఒక విషయం చెప్పదలిచాను. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలు ఒక మార్పు కోరుకున్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ని గద్దెదించాలని చెప్పి అనుకున్నారు. బీఆర్ఎస్ యొక్క అభివృద్ధిని చూడలే, బీఆర్ఎస్ యొక్క అహంకారాన్ని చూశారు. ఇది గద్దెదించాలి, ఆల్టర్నేటివ్ చెప్పాలి అంతే. కాబట్టి కాంగ్రెస్ని ఆప్ చేసుకున్నారు, కాంగ్రెస్ కోసం ఆలోచన చేశారు. కమ్యూనిస్టులో మేము కూడా బరిలో ఉన్నాం. కానీ ప్రజల యొక్క మూడు, ప్రజల యొక్క ఆలోచన తీరు ఆ రకంగా ఉన్నది. అయితే మేము పోరాట క్రమంలో సహజంగా మేము 2 రకాల పోరాటాలు చేస్తాం కమ్యూనిస్టులు. ఒక పార్లమెంటరీ పోరాటం చేస్తాం, పార్లమెంటేతర పోరాటాలు చేస్తాం. ఎన్నికల్ని కూడా రాజకీయంగా ఉపయోగించుకుంటాం. ఈ ఎన్నికల పేరుతో ప్రజల్లోకి వెళ్ళడం, మా పార్టీ విధానాలు చెప్పడం, ఎదుటి పార్టీ యొక్క తప్పుల్ని ఎండకట్టడం, విస్తరణకు ఉపయోగించడం, క్యాడర్ని అలర్ట్ చేయడం అనేటువంటిది మా పార్టీ లైన్. అందుకే ఎన్నికల్లో పాల్గొంటున్నాం. అయినా మమ్మల్ని గెలిపించాలని చెప్పి కోరుతున్నాం. రెండో విషయం ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలకు అసెంబ్లీ తేడా ఏమిటంటే అవి కాస్త బాగా విపరీతమైనటువంటి కోటాను కోటి రూపాయల డబ్బుతో ఆ ప్రయోగాలు చేశారు. ప్రజలు మార్పు కోరుకున్నారు, దానికి అనుగుణంగా డబ్బు పంపిణీ కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఇది విశాలమైనటువంటి ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు. అంత ఆర్థిక ఒత్తిడి, అంత రాజకీయ ఒత్తిడి ఉండకపోవద్దు. అందుకే ఈ ఎన్నికల్ని చాలా చక్కగా మేము వినియోగించుకోవాలని చెప్పి అనుకున్నాం. మొదటిది బీఆర్ఎస్, మన బీజేపీ యొక్క దుర్మార్గమైనటువంటి విధానాలు ప్రజలకు చెప్పడం కోసం మంచి అవకాశం మాకు. 10 ఏళ్ళ బీఆర్ఎస్ని ఓడగొట్టారు ప్రజలు, 10 ఏళ్ళ బీజేపీని ఓడగొట్టాలనేది. సో ఈ లైన్లో ప్రచారం. అందుకే 10 ఏళ్ల కాలంలో బీజేపీ ఏం చేసింది, ఒక రకంగా చెప్పాలంటే అధోగతి పాలు చేసింది కదా దేశాన్ని. అందుకే గ్రామాన సభలు, సమావేశాలు పెట్టి ప్రజలకు విడమర్చి విషయాన్ని చెప్పాలని చెప్పారని మా పార్టీ ఆలోచన. అందుకే ఈ ఎన్నికల్లో మేము పోటీ చేస్తూ ఉన్నాం. ఓకే, అంటే ఈ ఎన్నికల్ని బీజేపీ వ్యతిరేక ప్రచారానికి డయాస్గా వాడుకుంటున్నారు. ఓకే, సో మీరు డబ్బుల ప్రస్తావన తెచ్చిరు కాబట్టి, ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో కోటాను కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి, అది ఓపెన్ సీక్రెటే. అట్లని పార్లమెంటులో అసలు డబ్బులు ఖర్చు కావని కూడా చెప్పలేం. ఎందుకంటే 25 కోట్ల రూపాయల డిపాజిట్ చూపించిన వాళ్ళకే టికెట్ ఇస్తామని ఒక నిబంధన పెట్టి అలాంటి వారికి టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్ అన్న వార్తలు కూడా వచ్చినాయి. సో మీరెంత ఖర్చు పెట్టగలుగుతారు? కనీస ప్రచార ఖర్చులు అయితే అయితేగా. మీ ఆర్థిక వనరుల పరిస్థితి ఏంది? బీద పార్టీ అంటున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, నేను పార్టీ పూర్తికాలం కార్యకర్తను, హోల్ టైమర్. నాకు ఉన్నటువంటి జిల్లా కార్యదర్శి కూడా, జిల్లా కార్యదర్శిని. రెండో విషయము, నాకు వ్యక్తిగతమైనటువంటి ఆస్తులు, నాకున్నది 11 గుంటల భూమి మా గ్రామంలో. వ్యవసాయ భూమి కేవలం 11 గుంటలు. అది కూడా మా నాయనగారు పోరాట కాలంలో అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు శ్రమదానం చేసి ఏర్పాటు చేసినటువంటి భూమి ఇప్పటికీ అదే ఉన్నది. మా అమ్మగారు కట్టినటువంటి పెంకుటిల్లు స్థలం ఉన్నది. హోటల్ స్థలంలో 3 మడిగలు ఉన్నాయి. ఇది నా ఆస్తి. నేను 97లో మా గ్రామం నుంచి వెళ్ళాను. ఇప్పటికీ కిరాయిళ్లలోనే జీవిస్తున్నాను ఆరోనేషన్ కోసం. కాబట్టి నిరుపేద కుటుంబం నుంచి వచ్చాను. ఒకటి, మా జీవనం హోటల్తో మా జీవనం ప్రారంభమైంది. మా నాయనగారు పార్టీ నాయకుడుగా ఉండి హోటల్ నడిపారు, మా అమ్మగారు హోటల్ నడిపారు, నేను హోటల్ నడిపాను ఊర్లో. ఆరోనేషన్ రీత్యా మా గ్రామం నుంచి నేను రామన్నపేటకు వచ్చిన తర్వాత పూర్తి కాలం ఉన్నాను. రెండో విషయం ఏంటంటే, మీరు అన్నట్టు డబ్బుల ప్రభావం ఉండదనేది కాదు, డబ్బుల ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. అయితే మేము పార్టీగా ఏనాడైనా సాదాసీదా ప్రచారం చేసేవాళ్ళవి. ప్రజల్లోకి వెళ్తాం. కమ్యూనిస్టులు డబ్బులు పెట్టారని కూడా ప్రజలకు తెలుసు. అది మేము కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తీసుకొని ఓట్లేసే అలవాటును ప్రజలకు చేసినాయి కదా రాజకీయ పార్టీలు. కరెక్ట్, మేము అదే అంటున్నాం. ప్రజలు గొప్ప విషయం ఏంటంటే, ప్రజలు ఏనాడు కూడా డబ్బు కోరుకోలేదు. ప్రజలు డబ్బు ఆశించే విధంగా చేసింది ఈ పాలక వర్గాలు. 30 ఏళ్ల క్రితం
నా అనుభవం చెప్తాను. నేను 1995లో సర్పంచ్కి ఎన్నికయ్యాను. నా ఎన్నికల ఖర్చు కేవలం 2200 రూపాయలు. 595లో 500 రూపాయల నామినేషన్ ఫీజు కూడా ప్రజలు కడుతున్నారు. ఈనాడు నా నామినేషన్ ఫీజు 25,000ని నా గ్రామస్తులు చందాలు వసూలు చేసి నాకు నామినేషన్ ఫీజు ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా స్వచ్ఛందంగా 2,000, 3,000, 5,000, 10,000 ఇస్తున్నారు. అందుకే ఎన్నికల్లో మాకు తెలుసు ఆర్థిక సమస్యలు తీరం ఉన్నాయి, కానీ కమ్యూనిస్టులుగా మేము ప్రజల్లోకి వెళ్తాం, ఆలోచించమని అంటాం. డబ్బే ప్రధానమైనది కాదని చెప్తాం. అయినా ప్రజల్ని ఇంకా ఎడ్యుకేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓపికగా ఎడ్యుకేట్ చేస్తాము. ఆ రకంగా భవిష్యత్తు కమ్యూనిస్టులదని చెప్పడానికి మాత్రం గొప్ప అవకాశాలు ఉన్నాయి. సో ఎన్నికల్లో పోటీ చేసిన ఏ పార్టీ అయినా, ఏ అభ్యర్థి అయినా ఖచ్చితంగా తానే గెలుస్తానన్న ధీమాతోటి, విశ్వాసంతో ఉంటారు. ఈ ఎన్నికల్లో గెలుస్తామన్న విశ్వాసం మీకుందా? ఆ విశ్వాసానికి ప్రాతిపదిక ఏముంది? గొప్ప విశ్వాసంతో చెప్తున్నాను నేను. ఎన్నికల్లో గెలవడానికి 2 విషయాలు. మొదటిది, పార్టీలుగా చూసిన కాంగ్రెస్ పార్టీ ఈనాడు మాకు ఓటేయండి, మేము అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తామని చెప్పడానికి 100 రోజుల పాలన. ఇప్పుడే మేము రేవంత్ రెడ్డి గారు 100 రోజుల పాలన విమర్శించడం అనేది కాదు, తడబడతా ఉంది ప్రభుత్వం, తడబాటు వస్తుంది. కారణం ఏంటంటే ఆర్థిక సమస్య బాగాలేదని చెప్తున్నారు. అయినా ప్రభుత్వం నిలబడాలని కోరుకుంటున్నాం మేము, ఎందుకంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైంది కాబట్టి. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితి రేపు ఉంటుందని చెప్పి అనుకో. ఎందుకంటే కాంగ్రెస్ పరిపాలన 70 ఏళ్ళుగా చూస్తూనే ఉన్నాం మనం. అదో రకమైన బూర్జువా భూస్వామి పార్టీ, ఫ్యూడల్ లక్షణాలు నిండుకున్నటువంటి పార్టీ ఇది. అయితే ఒకవైపు రాజకీయ విధానంగా చూస్తే మా పార్టీకి ఉన్నటువంటి ఒక నిబద్ధత, ప్రజాసేవ, త్యాగాలు, ఇవన్నీ కూడా మా పార్టీకి ఉన్నటువంటి ఒక గొప్ప అసెట్ మాకు. ఓకే, సో స్ట్రెంత్ మీది. స్ట్రెంత్. రెండవది, మీరు వ్యక్తులు కూడా చూడండి. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి వస్తున్నటువంటి వ్యక్తి ఏం రాజకీయ చరిత్ర ఉందండి? ఏ ప్రజల కోసం పనిచేశాడు? ఎవరు? బీఆర్ఎస్ అభ్యర్థి ఎక్కడ, నేను వ్యక్తులుగా పేరు చెప్పట్లేదు, ఏ ఉద్యమంలో పాల్గొన్నారు? ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థిని ప్రకటించుకున్నాడు, ఎక్కడ ఎన్నిసార్లు ఆటే దెబ్బలు తిన్నాడు, ఎన్నిసార్లు జైలుకి వెళ్ళాడు, ఎన్నిసార్లు చేశాడు. కానీ మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం, ఉద్యమాలే ఊపిరిగా పనిచేస్తున్నాం. నన్ను గెలిపిస్తే నేను ప్రజల్ని గెలిపించగలుగుతాను, నాకు ఆ విశ్వాసం ఉంది, ప్రజల గౌరవాన్ని కాపాడగలుగుతాను. అందుకే అన్ని తరగతుల ప్రజలు, మిగతా రాజకీయ పక్షాలు కూడా ఫోన్ చేసి సరైన క్యాండిడేట్ని పెట్టింది మీ పార్టీ. అది నాకు గెలిచినంత ఆనందం అనిపిస్తుంది. ముందు యాక్సెప్టెన్స్ వచ్చింది వేటి నుంచి, ఇక నాకు అంతకన్నా ఆశీర్వాదం లేదు. ఎందుకంటే కాబట్టి రాజకీయ విధానంగా చూసినప్పుడు నెంబర్ 1 పొజిషన్ ఉంది నా పార్టీ. ఇటు వ్యక్తుల యొక్క క్రమశిక్షణ, గుణగణాలు, జీవిత సరళి చూసినప్పుడు కూడా, రాజకీయ నేపథ్యం చూసినప్పుడు కూడా ఒక మంచి మెజార్టీలో ఉన్నాం. కాబట్టి సంపూర్ణంగా విశ్వాసం ఉంది, కమ్యూనిస్ట్ పార్టీ గెలవడం కోసం అవకాశాలు ఉన్నాయి. అంటే ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి, ఓపిక అర్థం చేసుకోవాల్సిన సమయం కూడా ఉన్నది. కాబట్టి ఓపిక అర్థం చేసుకొని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. అన్న, అయితే జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో సిపిఎం, కాంగ్రెస్ భాగస్వామ్య పక్షాలు. సో అసెంబ్లీ ఎన్నికల్లో అది కుదరలేదు, ఇక్కడ కలిసి పోటీ చేయలేదు. కానీ జాతీయ రాజకీయాలని పరిగణలోకి తీసుకుంటే బీజేపీని ఓడించడం కోసమే ఇండియా కూటమి అని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో మన దగ్గర భువనగిరిలో మీరు ఇప్పుడు కాంగ్రెస్ మీకు ప్రత్యర్థి, లేదంటే మీరు కాంగ్రెస్కు ప్రత్యర్థిగా బరిలో ఉంటున్నారు. సో దీన్ని ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు, ఎట్లా కన్విన్స్ చేయగలుగుతారు? మనం బేట్లనేమో పొత్తు, ఇక్కడనేమో పోటీ, అంటే ఎట్లా ప్రజలకి ఎలా అర్థం చేయించగలుగుతారు? ఇక్కడ భువనగిరిలో బీజేపీకి ఆ ఛాయిసే లేదు. మొదటిది, బీజేపీ ఎప్పుడైనా 2009 ఎన్నికల్లో 4th పొజిషన్లో ఉంది బీజేపీ. 2014 ఎన్నికల్లో 3rd పొజిషన్ ఉంది. 2019లో 3rd పొజిషన్ ఉంది. బీజేపీ 3rd పొజిషన్. సో వాళ్ళకి స్కోప్ లేదన్నది మీ అభిప్రాయం? సమస్య లేదు. అందుకే మేము నిలబడడం వల్ల బీజేపీ ఇంకేదో అయిద్దనే సమస్య లేదు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎంత చేసినా లక్షల కోట్ల వాళ్ళే. ఇంకోటి ఏంటంటే, మీరు అభ్యర్థి కూడా అవకాశవాదంతో ఉన్నాడు. గతంలో బీఆర్ఎస్,
అవకాశవాద రాజకీయాలు బీజేపీ ఒకటి. తర్వాత దేశవ్యాప్తంగా ఇండియా కూటమికి సంబంధించి వాస్తవంగా మేము బీజేపీ ఈ ఎన్నికల్లో బీజేపీని తిరస్కరించండి, ఓడించడమే కాదు తిరస్కరించండి దాన్ని, ఇది మా లైన్. తిరస్కరించాలన్నప్పుడు బీజేపీ గెలవాలనుకున్నటువంటి స్థానాలు ఇంకా లేదు, బీజేపీ తప్పదు అనుకున్న స్థానాల్లో అక్కడ మేము నిలబడడం వల్ల నష్టం జరుగుతుంది అనుకున్నప్పుడు మా పార్టీ ఆలోచన చేస్తుంది. సెకండ్ పొజిషన్లో ఎవరు ఉన్నారు, ఎవరైతే ఈ బీజేపీని ఓడించేటువంటి శక్తి ఉందో వాళ్ళకు మా మద్దతు ఇవ్వాలని అనుకున్నాం. అయితే ఇండియా కూటమి కాస్త కాంగ్రెస్ దాని నాయకత్వం ఉన్నది కాబట్టి ఇంకా విశాలంగా వాళ్ళు ఆలోచన చేయాలి. ఇక్కడ వామపక్షాలను కలుపుకోవాలి, అందరి మిత్రులను కలుపుకోవాలి, చేయాలి. కానీ కాంగ్రెస్ విధానాలు మన 5 రాష్ట్రాల ఎన్నికల్లో గుణపాఠం వచ్చినా కాంగ్రెస్ తీరులో ఆ మార్పు కనబడట్లేదు. కేరళలో చూడండి, కేరళలో సిపిఎం ప్రభుత్వం ఉన్నది, వామపక్ష ప్రభుత్వం ఉంది, అక్కడనే కాంగ్రెస్ యుద్ధం చేస్తుంది సిపిఎం మీద. ఇది పరిస్థితి. అయినా మేము దేశ ప్రయోజనాలు, ఈ ప్రజల ప్రయోజనాల రీత్యా బీజేపీని ఓడించాలి 2024 ఎన్నికల్లో అని చెప్పి మా టార్గెట్గా పనిచేస్తున్నాం. భువనగిరిలో సిపిఎంకు ఏ పార్టీ ప్రధాన ప్రత్యర్థి అనుకుంటున్నా? వాస్తవానికి ఏ పార్టీల మధ్యన పోటీ ఉంటుందని అంచనా ఉంది మీకు? కాంగ్రెసే ప్రధానమైనటువంటి ప్రత్యర్థి మాకు. అయితే వాస్తవంగా బీఆర్ఎస్ అలా ఓటింగ్ రీత్యా బీఆర్ఎస్ ఉండాలి సెకండ్ పొజిషన్లో. వాస్తవంగా ఇప్పటికీ మొన్న ప్రభుత్వం పడిపోగానే బీఆర్ఎస్ అంతా ఏదో పడిపోయింది ఇప్పటికీ ఉన్నది. కానీ కేసీఆర్ గారు చేసినటువంటి పొరపాటు ఏంటంటే బీఆర్ఎస్ని ఒక నిర్మాణాత్మకంగా తయారు చేసుకోలేకపోయాడు. గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు ఈ నిర్మాణం మీద శ్రద్ధ పెట్టలేదు. అందుకే అది పేక మెడలాగా కూలిపోతాం. నిర్మాణం లేదు దానికి. అందుకే ఏదున్నా కాంగ్రెస్ని ఢీ కొట్టడం కోసం కమ్యూనిస్టులుగా మా ప్రయత్నం ఏం చేస్తున్నాం. మా ప్రయత్నం నెరవేరుతుందని చెప్పి అనుకుంటున్నాం మేము. ఈ తర్వాత దీనికి సంబంధించినటువంటి ఆర్థిక సమీకరణలు, ఇవన్నీ సామాజిక సమీకరణలు, ఇవన్నీ కుట్రలు, కుతంత్రాలు, అవకాశవాద రాజకీయాలు, ఇవన్నీ డబ్బు, ఇవన్నీ ఎలాంటి అవకాశాలకు దారితీస్తుంది అనేటువంటిది చూడాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి, మీ సోదర పార్టీ సిపిఐ ఉంది. సో వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు కూడా రెండు కలిసి నడిచినాయి. కానీ కాంగ్రెస్తో పొత్తుల విషయానికి వచ్చినప్పుడు సిపిఎం సెట్ బ్యాక్ అయితే సిపిఐ ఒక సీట్తో రాజీ పడిపోయింది, ఆ సీట్ని గెలుచుకుంది. అంటే ఈ ఎన్నికల్లో, ఎందుకంటే భువనగిరి నియోజకవర్గంలో గతంలో పాత రామన్నపేట కావచ్చు, అదేవిధంగా ఆలేరు కావచ్చు, ఇక్కడ సిపిఐ గెలిచిన చరిత్ర ఉంది, వాళ్ళకు ఓటు బ్యాంక్ ఉంది. సో ఈ ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి మీకు సహకారం లభిస్తుంది అనుకుంటారా, లేదంటే వాళ్ళు కాంగ్రెస్ తోటే ఉండే అవకాశం ఉందా? లేదు, మా పార్టీ రాష్ట్ర కమిటీ సిపిఐ రాష్ట్ర కమిటీకి అప్పీల్ చేసింది. మేము భువనగిరిలో పోటీ చేస్తున్నాం, మీరు సంపూర్ణమైన మద్దతు ఇవ్వాలని చెప్పి అనేది మా పార్టీ లేఖ పంపింది, చర్చిస్తూ ఉన్నది. దాదాపు ఆ చర్చలు సఫలమైతే సిపిఐ కూడా వామపక్షాలు కూడా మాకు మద్దతు ఇస్తాయని చెప్పని భావిస్తాం. అవకాశం ఉంది, మీకు అవకాశం ఉంది. సో ఈ ఎన్నికల్లో మీరు భువనగిరి నియోజకవర్గ ఓటర్లకు అంటే ఏం ప్రచారం చేయబోతున్నారన్న? అంటే ఆల్రెడీ మీరు అక్కడ ఒక పార్టీకి, ఒక జాతీయ పార్టీకి జిల్లా కార్యదర్శిగా ఉన్నారు కాబట్టి ఆ జిల్లాలో ఉన్న సమస్యలు ఏమిటి అన్న దాని మీద నేను ప్రశ్నించదలుచుకోలేదు. సో దీర్ఘకాలిక సమస్యలు చాలా ఉన్నాయి. సో మీరు వేటిని అడ్రస్ చేయబోతున్నారు? పబ్లిక్లో ఏ అంశాలను ఎక్కువ ప్రచారం చేయబోతున్నారు? ఒకటి, జిల్లా సమగ్ర అభివృద్ధి మొదటిది. భువనగిరి పార్లమెంటరీ సమగ్ర అభివృద్ధి. అంటే ప్రజల ఎజెండానే పార్టీ ఎజెండా. ఇప్పుడు ప్రజలు బాగుంటే అందరూ బాగుంటారు. కానీ ప్రజల్లో మీరు చూడండి, చాలామంది అంటుంటారు ప్రజలకు ఆర్థిక పరిస్థితులు పెరిగినాయి, ఎవరింట్లో చూసినా సైకిల్ మోటార్ ఉన్నది. కాస్త ఒక్క విషయం గమనించాలి, ప్రజల ఆర్థిక పరిస్థితి కేవలం పైన మాత్రమే కనబడతా ఉంది. ఏదైనా ఒక కుటుంబానికి 5 లక్షలు 10 లక్షల సమస్య వచ్చిందనుకున్న ఆరోగ్య సమస్య, ఆ కుటుంబాలు కుప్పగూలిపోతున్నాయి. కానీ ఒక విషయం చెప్పదలిసాను ఏంటంటే, ఈ భువనగిరి పార్లమెంట్లో అనేక సమస్యలు ఉన్నాయి, ప్రజా సమస్యలు. ఈ ప్రజా సమస్యల మీద పోరాడమే మా లక్ష్యంగా. అందుకే ఈ సమస్యలు ఎందుకు పరిష్కారం కాలేదు? కాంగ్రెస్ అధికారంలో ఉన్నది, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది, కేంద్రంలో బీజేపీ ఉన్నది. మరి అయినా సమస్యలు అట్నే తిష్ట వేసినాయి. మీరు చూడండి, సాగునీటి సమస్య జిల్లాలో తీవ్రంగా ఉన్నది. మన ఈ ప్రాంతంలో, భువనగిరి ప్రాంతంలో విద్య సమస్య ఉంది, వైద్యం సమస్య ఉంది, ఇప్పటికి రహదారుల సమస్య ఉన్నది, ఉపాధి సమస్యలు ఉన్నాయి, కాలుష్య సమస్య ఉన్నది. ఈ మౌలికమైనటువంటి సమస్యలు ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉన్నవి.
కాబట్టి ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా మేము చెప్పబోతున్నాం. ఇంకోటి ఏంటంటే మేము పోరాడినట్టు అనుభవం కూడా ఉంది మాకు. అవును, ప్రజా సమస్యల మీద పోరాటాలు గొప్ప పోరాటాలు చేసాం, కొన్ని సక్సెస్ అయినాయి. దీనికి ఒక్కసారి వెనక్కి వెళ్తే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో 10 లక్షల ఎకరాల భూములు పంచితే భువనగిరి పార్లమెంటరీ పరిధిలోనే ఆనాడు పోరాటంలో 4.5 లక్షల ఎకరాల భూమి పంచారండి. చూడండి, అందుకే కమ్యూనిస్టుల యొక్క పోరాట ఫలితాలను అనుభవించిన ప్రజలు కూడా ఉన్నారు ఇక్కడ అనేది. అంటే ఆ తరం ఇంకా ఉండి గుర్తుపెట్టుకొని మన వెనక ర్యాలీ అవుతారన్న నమ్మకం ఉందా మీకు? అయితే ఒక విషయం ఏంటంటే మీరు అన్నట్టు గత పోరాటాలు ఇప్పుడున్నటువంటి తరం దాన్ని అందిపుంచుకునే పరిస్థితులు కూడా లేరు. కారణం ఏంటంటే ఆ తరం ఈ ప్రజలకు నేర్పాలి, కానీ నేర్పేట విషయంలో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. కానీ ఇప్పటికీ నవ్ ప్రెజెంట్ ఇప్పుడు మేము చేస్తున్నట్టు పోరాటాలు కూడా గ్రామ పంచాయతీ వర్కర్ 8,000 రూపాయలు జీతం వచ్చిందంటే ఎవరు పోరాటం అండి? మేము చెప్పగలుగుతున్నాం, ట్రేడ్ యూనియన్గా కమ్యూనిస్ట్ పార్టీలుగా పోరాటం. ఆశా వర్కర్ల జీతాలు పెరిగినా, అంగన్వాడీ వర్కర్ల జీతాలు పెరిగినా, మిగతా ఏ సెక్టార్ యొక్క ఆ ఆర్థిక అవసరాలు పెరిగినా దీని వెనకాల కమ్యూనిస్టులు వామపక్షాల పోరాటం ఉంది. పోరాటాలు తప్ప ఏ ప్రభుత్వం కూడా పిలిచి అయ్యో మీ ఆర్థిక పరిస్థితి బాగలేదు ఇక మీకు జీతాలు వేయిస్తామని చెప్పినటువంటి చరిత్రలు లేదు. అందుకే మేము చెప్పదలిచాం, తప్పనిసరిగా ప్రజా సమస్యలే ఎజెండాగా భువనగిరి ప్రాంతంలో మేము పనిచేస్తాం. అన్న ఇంకొక అంటే బీజేపీ కావచ్చు లేదంటే కాంగ్రెస్ కావచ్చు, ఈ రెండు పార్టీలు విశ్వాసంతో ఉన్నాయి కేంద్రంలో అధికారంలోకి వస్తామని. సో కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీకి సంబంధించిన సభ్యుడు ఇక్కడ ఎన్నికైతేనే అభివృద్ధి సాధ్యమవుతుంది కాబట్టి మాకే ఓట్లు ఏమైనా ప్రచారం మొదలుపెట్టారు. సో మరి దీన్ని ఎట్లా కౌంటర్ చేస్తారు మీరు? అయితే అది పోరాడే తత్వాన్ని బట్టి ఉంటుంది. నేను ముందే చెప్పాను, రేపు సిపిఎం పార్టీ అభ్యర్థిగా నేను గెలిచినా నేను పార్లమెంట్లో పోరాటం చేయాల్సిందే. కానీ పోరాడకుండా ఇప్పుడు అంతెందుకండి, మన ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, నోరిప్పి మాట్లాడాలి అసెంబ్లీలో. గతంలో జిఎస్ రెడ్డి గారి గురించి చెప్పేవారు, 2 సార్లు నోరిప్పిండట పార్లమెంట్లో. ఒకటి ఆవులించేటప్పుడు నోరిప్పిండు, రెండవది నీళ్లు తాగేటప్పుడు నోరిప్పిడు అని పార్లమెంట్ రికార్డులు రాసిరు అనేది విన్నాం మేము. మరి రేపు సెంట్రల్లో ఎవరు అధికారంలో ఉన్నా పోరాడే తత్వాన్ని బట్టి మాత్రమే అభివృద్ధి పనులు జరుగుతాయి. లేదనుకుంటే అక్కడ పోయి ఆ పార్లమెంట్ హౌస్లో అడుగుపెట్టిన తర్వాత ప్రజల యొక్క కష్ట సుఖాలన్నీ కూడా మర్చిపోయి ఇదే స్వర్గం అనుకుంటే ప్రజలు చేదరిస్తారు. అందుకే అభివృద్ధి అక్కడితో ఆగిపోతుంది. అందుకే మేము ఇన్నేళ్లుగా ప్రజల్లో పనిచేస్తున్న అనుభవం మాకుంది కాబట్టి ఇవన్నీ రిఫ్లెక్ట్ అవుతాయి అక్కడ. తప్పనిసరిగా ఈ పోరాట ఫలితాలు మేము సాధించగలుగుతాం. అది ఏ గవర్నమెంట్ ఉన్నా పర్వాలేదు. సో ప్రజల సమస్యలు ఏజెండాగా ప్రచారం చేయబోతుందని చెప్తున్నా మీరు. ఈ లోక్సభ నియోజకవర్గ ప్రజలకు ఏం అప్పీల్ చేస్తారు ఒక సిపిఎం అభ్యర్థిగా? ఒక్క విషయం నేను చెప్పదలిచాను, ఇక్కడ ప్రలోభాలకు గురి కాకండి. మా అప్పీల్ కాస్త మంచి చెడు ఆలోచన చేయండి. ప్రలోభాలు తాత్కాలికమైనవి, ఇప్పుడు పెడుతున్న సంక్షేమ పథకాలు తాత్కాలికమైనవి. దీని వెనకాల ఉన్నటువంటి దీర్ఘకాలికమైనటువంటి ముప్పును గమనించాలని చెప్తున్నాం. విఘ్నులు, మేధావులు, చాలామంది చదువుకున్నటువంటి వాళ్ళు, వాళ్ళ డ్యూటీ ఏమిటంటే చదువు రాని నిరుపేదలు, పేదలు, కూలీలు, సామాన్య రైతాంగానికి చదువుకున్న వాళ్ళు చెప్పాలి, ఇగో మన ఆలోచన చేద్దాం, ఈసారి కమ్యూనిస్టు ప్రతినిధిని మనం పార్లమెంటు పంపాలి అనేటువంటి ఆలోచన చేయాలని చెప్పి చెప్తున్నాను నేను. ఎందుకంటే లేదనుకుంటే మళ్ళీ అంధకారమే మళ్ళీ 5 ఏళ్ళు. ఇంకో ప్రమాదం ఏంటంటే మళ్ళీ బీజేపీ గాక గెలిస్తే, కేంద్రంలో బీజేపీ గెలిస్తే ఒక పెద్ద విపత్తు రాబోతుంది. మీరు చూడండి, ఫెడరల్ వ్యవస్థ పోతుంది, రాష్ట్రాల హక్కులు అడిగిపోతున్నాయి, రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి వ్యవసాయం పోతుంది. వ్యవసాయం చట్టాలు తెచ్చారు, విద్యుత్ చట్టాలు తెచ్చారు, విద్యా చట్టాలు తెచ్చారు, ఫెడరల్ స్ఫూర్తి దెబ్బ మార్చేసి ఇంత దుర్మార్గం విషయం. ఇదే కాదు, 400 సీట్లు ఇవ్వండి రాజ్యాంగాన్ని మార్చేస్తాం. అరవింద్ గారు చెప్తారు, అసలు లౌకికని పదం ఎందుకండి రాజ్యాంగం అంటాడు. లౌకికం వద్దు, ప్రజాస్వామ్యం వద్దు, సోషలిజం అనే పదాలు వద్దంటారు. అంటే ఏం కోరుకుంటున్నాను మీరు? మళ్ళీ మనవాద సిద్ధాంతాన్ని తీసుకొచ్చి
ఇక్కడ మళ్ళీ పాత రోజులు వెనకట ఆ వివక్షతని తీసుకురావాలని చెప్పి అనుకుంటున్నారా? దీన్ని ససేమీర భారత ప్రజలు అంగీకరించరు. అందుకే తిరుగుబాటు తప్పదు. అందుకే ఈసారి ప్రజలు ఆలోచిస్తున్నారు. ఈసారి బీజేపీని ఇంటికి సాగనంపాలి. ఇది మా అప్పీల్ చేస్తున్నాం ప్రజలకు. లేదనుకుంటే పెద్ద సమస్య. అధ్యక్ష తరహా పరిపాలనవి పడుగులు వేస్తుంది బీజేపీ. మీరు చూడండి, మోడీని ముందు భాగంలో పెట్టి బీజేపీ సెకండ్ అయిపోయింది. బీజేపీ కాదు, మోడీని చూసి చూడండి. మోడీ గ్యారంటీ, బీజేపీ గ్యారంటీ చెప్పుకునే దమ్ము లేదు బీజేపీకి. మోడీ గ్యారంటీ అంటే మీ పార్టీ పని ఎంత బలహీనపడ్డది. మీరు వ్యక్తిని ముందు పెడుతున్నారంటే, వ్యక్తి ముందుకు వచ్చిందంటే అధ్యక్ష తరహా పరిపాలన వస్తున్నట్లే, ఫాసిజం వస్తున్నట్లే. కాబట్టి ఒక ప్రమాదం ఉన్నది. ప్రజలారా అందరిని ఆలోచన చేయండి. ఒక అభ్యుదయ కాముకులు గెలవాలి, ఒక సోషలిస్ట్ భావాలు గెలినటువంటి వ్యక్తి గెలవాలి, ఒక మంచి సమాజాన్ని నిర్మించాలని చెప్పిన తపన్నటువంటి వ్యక్తులు గెలవాలి. డబ్బు, కులము, మతము, స్వలాభాలు, సంక్షేమం ఇవన్నీ తాత్కాలికమైన అంశాలు. అందుకే నా భువనగిరి పార్లమెంటరీ ప్రజలకు నా విజ్ఞప్తి ఏమిటంటే, ఆలోచన చేయండి, ఓటేయండి. ఆ రకంగా పార్లమెంట్ అభివృద్ధిని చేసుకుందాం. అభివృద్ధే కాదు, మంచి ఆలోచనలు కూడా రగులుస్తాం. ఇక్కడ మొత్తం భారత రాజకీయాల్లో భువనగిరి పార్లమెంట్ని ఒక మంచి స్థానంలో తీసుకురావడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. హిస్టారికల్ ప్లేస్ కాబట్టి తొందరగా కనెక్ట్ కావడానికి కూడా అవకాశం ఉంది ఇక్కడ. ఇది నా విజ్ఞప్తి. ఓకేనా, థ్యాంక్ యూ. సో ధన్యవాదాలు. సిపిఎం భువనగిరి అభ్యర్థి జహాంగీర్ గారు చెప్తున్న విషయం ఏంటంటే, జిల్లా సమగ్రాభివృద్ధి, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంతో పాటు ఇక్కడ మనువాదాన్ని పెంచి పోషించే అవకాశాన్ని ఈ నియోజకవర్గ ప్రజలు ఇవ్వకూడదు. కేంద్రంలో బీజేపీ రాకుండా ఉండాలంటే అన్ని నియోజకవర్గాల్లో ఎక్కడికక్కడ బీజేపీ అభ్యర్థులను గెలిపించుకుంటే సరిపోతుంది. సో అదే కోణంలో ఆలోచిస్తున్న సిపిఎం ఇక్కడ చారిత్రక నేపథ్యం, వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసత్వం ఉన్న ఈ ప్రాంతంలో, ఈ నియోజకవర్గాల్లో ప్రజలు ఖచ్చితంగా చైతన్యవంతంగా ఆలోచించి సిపిఎం అభ్యర్థిని గెలిపించాలని సిపిఎం భువనగిరి అభ్యర్థి, లోక్సభ అభ్యర్థి జహాంగీర్ ఈ నియోజకవర్గ ప్రజలకు, ఈ నియోజకవర్గ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు.